హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇలా అస్సలెవరూ మోసపోవద్దు. 75 సంవత్సరాలు నిండినటువంటి పెన్షనర్లు ఎవరిని కలవనక్కర్లేదు అనేది అప్డేట్ రావడం జరిగింది. మరి దీనికి సంబంధించిన పూర్తి వివరాలేంటనే వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికి వచ్చినట్లయితే వయోవృద్ధులైన పెన్షనర్ పెద్దలందరికీ నమస్కారం. గత 2 రోజులుగా సోషల్ మీడియాలో ముఖ్యంగా వాట్సాప్‌లో పెన్షనర్ల ఫిజికల్ వెరిఫికేషన్‌కు సంబంధించి ఒక తప్పుడు సమాచారం, సందేశం, ఫేక్ మెసేజ్ విపరీతంగా అయితే ప్రచారంలో ఉంది. ఈ సందేశం చూసి చాలామంది మన పెన్షనర్ సోదరులైతే తీవ్ర ఆందోళనకు గురవుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఈ సందేశం పూర్తి అసత్యమని, దీనిని చూసి ఎవరు ఆందోళన చెందవద్దనైతే స్పష్టం చేస్తున్నాము. అసలు ప్రచారంలో ఉన్న ఆ అసత్య మెసేజ్ ఏంటి? దాని సారాంశం ఏంటనేది చూసుకున్నట్లయితే, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు 75 సంవత్సరాలు దాటిన పెన్షనర్లు ఈ నెల 21వ తేదీలోగా తమ పరిధిలోని జిల్లా ట్రెజరీ ఆఫీస్, డీటీఓ లేదా సబ్ ట్రెజరీ ఆఫీసు, ఎస్టీఓ కార్యాలయాలకు తప్పనిసరిగా హాజరు కావాలి. అక్కడ రిజిస్టర్‌లో సంతకం చేసి ఫిజికల్ వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాలి. వెళ్ళేటప్పుడు ఆధార్, పాన్, బ్యాంకు పాస్‌బుక్, పీపీఓ ఐడీ వంటి జిరాక్స్ కాపీలను తీసుకురావాలి. అనారోగ్యంతో రాలేని వారి విషయం తర్వాత తెలియజేస్తామనైతే ఈ యొక్క ఫేక్ మెసేజ్‌లో ఉంది. మరి వాస్తవం ఏమిటి? అధికారిక స్పష్టత ఏంటి అంటే, ప్రభుత్వ ఉత్తర్వులేమీ లేవు. ఈ సందేశంలో ఎలాంటి నిజం లేదు. రాష్ట్ర ప్రభుత్వం గానీ, ఖజానా శాఖ గానీ ఇలాంటి ఆదేశాలు జారీనే చేయలేదు. అధికారుల ధృవీకరణ. ఈ విషయంపై సంబంధిత జిల్లా ట్రెజరీ అధికారులు, డీటీఓ, సబ్ ట్రెజరీ అధికారులను, ఎస్టీఓను సంప్రదించగా తమకు ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని, ఇది కేవలం దురుద్దేశంతో సృష్టించిన వదంతు అని మాత్రమే అని వారు ధృవీకరించారు. అధికారిక ప్రకటనల విధానం. ప్రభుత్వ అధికారిక ఉత్తర్వులు ఎప్పుడూ నిర్దిష్టమైన సర్క్యులర్ల ద్వారా, అధికారిక వెబ్‌సైట్‌ల ద్వారా లేదా మీడియా ప్రకటనల ద్వారా మాత్రమే వస్తాయి. వాట్సాప్ ఫార్వర్డ్ మెసేజ్ రూపంలో రావు. పెన్షనర్ సోదరులు చేయవలసింది ఏంటి అంటే, ఆందోళన వద్దు. దయచేసి ఇటువంటి నిరాధారమైన సందేశాలను నమ్మి కంగారు పడకండి. ఎక్కడికి వెళ్ళవద్దు. మీరు మీ ఇంటి గడప దాటి ఏ ట్రెజరీ కార్యాలయానికి వెళ్ళవలసిన అవసరం లేదు. పెన్షన్ ఆగదు. మీ పెన్షన్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగదు. మీ పెన్షన్ అనేది యథావిధిగా మీ బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది. వదంతులను ప్రచారం చేయవద్దు. మీకు నచ్చిన మీకొచ్చినటువంటి ఈ ఫేక్ మెసేజ్‌ను దయచేసి ఇతరులకు ఫార్వర్డ్ చేయవద్దు. సందేహ నివృత్తి. మీకు ఏదైనా సందేహం ఉంటే మీ పెన్షనర్స్ అసోసియేషన్ ప్రతినిధులను లేదా మీకు దగ్గరలోని ట్రెజరీ కార్యాలయాన్ని నేరుగా సంప్రదించి నివృత్తి చేసుకోండి. సమాచారాన్ని ఫార్వర్డ్ చేసే వారికి ఒక విజ్ఞప్తి. ఎవరైతే ఒక సందేశాన్ని ఫార్వర్డ్ చేస్తారో, ఫార్వర్డ్ చేసే ముందు దానిలోని నిజానిజాలను ఒక క్షణం ఆలోచించండి. నిర్ధారణ చేసుకోకుండా ఫార్వర్డ్ చేయడం వల్ల మన పెద్దలను అనవసరంగా మానసిక ఆందోళనకు గురి చేసిన వారవుతాము. ఇటువంటి చర్యలు సమాజంలో గందరగోళాన్ని సృష్టిస్తాయి కాబట్టి, ఇది కేవలం సమాచార లోపం కాదు, సామాజిక బాధ్యతారాహిత్యం కూడా అనిపించుకుంటుంది. చివరగా ఒక మాట. కొంతమంది ఆకతాయిలు వృద్ధులను ఇబ్బంది పెట్టాలనే క్రూరమైన ఉద్దేశంతో ఇలాంటి తప్పుడు ప్రచారాలు సృష్టిస్తుంటారు. యువ మిత్రులు, తోటి పెన్షనర్లు తమ సమీపంలోని వయోవృద్ధులకు ఈ విషయం గురించి ఓపికగా వివరించి, వారికి ధైర్యం చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. పెన్షనర్లకు అత్యవసర గమనిక. మొత్తానికైతే ఎటువంటి ఫిజికల్ వెరిఫికేషన్ ఏమీ లేదనమాట. ఈ వార్త పూర్తిగా అవాస్తవము. ఎవరు ఆందోళన చెందవద్దు. ఫైనల్‌గా పెద్దలను గౌరవిద్దాం. వదంతులను అరికడదాం. ప్రశాంతంగా ఉండండి. మీ పెన్షన్ భద్రంగానే ఉంది.